హాయ్ ఫ్రెండ్స్, మేము మెరీనా బీచ్కి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. నేను మా అబ్బాయి కలిసి ఇద్దరం కొన్ని ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. అది మెరీనా బీచ్ ఎంట్రన్స్ అండి. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా మెరీనా బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎక్కడెక్కడో నుంచి వస్తారు. చెన్నైలో బాగా ఫేమస్ మెరీనా బీచ్ అది. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుండిద్ది. మేము మా వాడు అలా ఫొటోస్ దిగుతుంటే నాకు అది కావాలమ్మా అని అడిగాడు. సో అక్కడికి వెళ్ళి కొన్ని బొమ్మలు అయితే వాడికి కొనుక్కున్నాను. అవి అయిపోయినాక మళ్ళీ అక్కడ వాటి ఫ్రూట్స్ వాటర్ మిలన్ కావాలి అన్నాడు. సో సరే అని చెప్పి ఇంక వాటర్ మిలన్ దగ్గరికి వెళ్ళాము. ఇంక వాడికి వాటర్ మిలన్ కొనిచ్చాను. ఇంకా ఏమన్నా కావాలరా అంటే ఇంక వద్దు అన్నాడు. సో ఇంక సరే అని చెప్పి వాటర్ మిలన్ తీసుకొని వాళ్ళకి మనీ ఇచ్చేసి మేము రిటర్న్ మళ్ళీ బీచ్లోకి వెళ్తున్నాము. అక్కడ చూడండి, మెరీనా బీచ్ ఎంట్రన్స్లో ఎలా ఉన్నాయి, ఏమేమి షాప్స్ ఉన్నాయి ఒకసారి ఓవర్వ్యూగా నేను చూపిస్తాను. అంతా మీరు చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుండిద్ది. నాకైతే అసలు తిరునాళ్ళకి వెళ్ళిన ఫీలింగ్గా ఉండిద్ది. ఎప్పుడు బీచ్కి వెళ్ళినట్టు ఫీల్ అవ్వను. నాకు అది చూసినప్పుడు తిరునాళ్ళలోకి వెళ్ళినట్టే ఉండిద్ది. సో మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. సో చూడండి ఎంత బాగుంది. అసలు జనాలు హెవీగా వస్తారండి. ఎక్కడి నుంచో వస్తారు బీచ్కి. మేము ఎప్పుడు వెళ్ళినా చాలా క్లౌడ్ ఉండిద్ది ఇక్కడ. చాలా మినిమం మనం బీచ్లోకి నడవాలంటే ఒక 1 కిలోమీటర్ ఉండిద్ది డిస్టెన్స్. ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళేదానికంటే అటు ఇటు షాప్ చూసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకుంటూ వెళ్తే మనకి టైం అనేది కనిపించదు. సో నేను మా వాడిని నడిపించుకుంటా అన్ని షాప్స్ చూయించుకుంటా అవి చెప్పుకుంటా సరదాగా వెళ్తూ ఉన్నామండి. చూడండి అన్నీ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి. పిల్లలకి టాయ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇయర్ రింగ్స్ అని, డెకరేషన్ ఐటమ్స్ అని, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇది ఉండదు అనడానికే లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండిద్ది, రీజనబుల్ ప్రైసే ఉండిద్ది. సో చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు ఇక్కడ కొనుక్కున్నాను స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వచ్చాను. సో చాలా బాగుంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మన రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. మీరు చూడండి ఎలా ఉందో అనేది. నేను ఒకసారి అంతా చూపిస్తాను, మీరు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పటిదాకా మనం అన్ని షాప్ చూసామండి. ఇక్కడ నుంచి అన్ని తినే ఐటమ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, ఫిష్లు, ఇక్కడ బాగా ఫేమస్ అయితే వంజరాలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే వెళ్ళినప్పుడల్లా తింటాము.
ఇక్కడ అంతా ఫిష్ షాపులు అండి. జనాలు చూడండి ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. మనకి ఇక్కడ బజ్జీ కూడా చాలా బాగుండిద్ది. ఇక వెరైటీగా పానీపూరి, చాట్, ఇక్కడ మొత్తం అవి గుర్రాలు చూడండి ఎలా వెళ్తుంటారు. ఇక్కడ బాగా గుర్రాలు ఆడుకోవడానికి కూడా పిల్లలకి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయండి. అవి అటు పక్క ఉన్నాయి. వర్షం పడుతుంది కాబట్టి మేము కొన్ని తీయలేకపోయాము. ఇక్కడ గుర్రం చూడండి. మా వాడు గుర్రం చూసిన ప్రతి గుర్రం ఎక్కాలి అంటారు. సో మేమే వద్దు అంటే నాకు చాలా భయం. సో ఇప్పుడు కొంచెం వర్షం బయట తగ్గినాక మేము బయటకు వచ్చేస్తామండి. లైట్గా పడిందిలే. అంత ఎలా ఉంది ఏంటి అనేది ఓవర్వ్యూగా ఒకసారి చూడేసాను. జనం చూడండి ఎలా ఉన్నారో అంతా ఒకసారి చూసేసేయండి. మా గుర్రం ఎక్కిదంపా అని అంటూనే ఉన్నాడు. నాకేం భయం. ఆయనేమో రామ్మ అని చెప్తున్నాడు. సో నాకేం భయంగా ఉంది. నేను వద్దులేరా అని చెప్పాను. సరే అని బీచ్లోకి వెళ్ళి కొద్దిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాడు ఏడుస్తున్నాను మేము గుర్రం ఎక్కాలి అని. సో వాడు గుర్రం అయితే ఎక్కాడు. ఇప్పుడు మేము బీచ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము. గుర్రం అయితే ఎక్కేసాడు. కాకపోతే మేము గుర్రం ఎక్కేసాక నైట్ 8 అలా అయింది. చీకటి పడిపోయిందని ఆ వీడియో అయితే తీయలేదండి. ఫస్ట్ బీచ్లోకి వెళ్దాము, ఫస్ట్ ఎంజాయ్ చేద్దాము, లాస్ట్ అంతా అయిపోయాక గుర్రాన్ని ఎక్కిద్దాంలే అనుకున్నాము. అందుకే చెప్పులు ఇప్పేసి ఇంకా బీచ్లోకి పోవడానికి వెళ్తున్నాము. చూడండి మావాడు బీచ్ దగ్గరికి వెళ్తాడు కానీ బీచ్లోకి అయితే రాడండి. ఎందుకంటే చాలా భయం వాడికి. ఇంటి దగ్గర మాత్రం వాటర్తో బాగా ఆడుకుంటాడు. బీచ్లోకి అస్సలు రాడు. నేను మాత్రం బీచ్లోకి వెళ్తే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాను. కాకపోతే తోడు ఎవరు లేరండి అక్కడ ఆడుకోవడానికి. సో నేను ఎక్కదాన్నే వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసి వస్తాను. బాబుని మా హస్బెండ్ చూసుకుంటాడు. వాడు రమ్మ నేను ఎంత పిలిచినా రారా అన్న నువ్వురా అంటున్నాడు. సరే ఎలా అని చెప్పి వాడు రావట్లేదు అని చెప్పి నేనే వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని ఆ వాటర్లో నేనే వచ్చేసాను. మా వాడు మాత్రం అస్సలు రావట్లేదు. నేను పిలుస్తూనే ఉన్నా. ఒకసారి వెళ్తాను బీచ్లోకి, మళ్ళీ వాడిని పిలుస్తాడు రారా తోడుకని. వాడేమో వస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. వాడు మాత్రం రావట్లేదు. నువ్వే రా అంటున్నాను నన్ను. సో అలా జరుగుతూ ఉంది. ఇంకా నేను సరేలే ఇంకా వాడితో నాకు టైం అయిపోతుందని ఇంకా నేను మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వెళ్తూ ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహాన్ స్పెషల్ ఛానల్.